అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా మంది సేవకులు చెప్పే మాట ఏమిటంటే, ఒక పట్టణాన్ని ఎంచుకొని ఆ పట్టణంలో పరిచర్య ఉన్నా, మందిరం ఉన్నా, ఆ మందిరం ముందు మందిరం ఏర్పరచుకుంటూ లేదా ఆ మందిరం వెనక ఉన్న లైన్‌లో మందిరం ఏర్పరచుకొని, ప్రభువు మమ్మల్ని ఇక్కడ దర్శించాడు, ఈ ప్రాంతంలో పరిచర్య చేయమని. ప్రభువు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ప్రభువే ఇక్కడ పరిచర్య చేయమంటున్నాడు అనేసి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఇలాంటి పల్లె వాతావరణంలో అనగా అడవిలో గుట్టలు మెట్టలు దాటుకొని పరిచర్య చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజులలో. నిజంగా ప్రభువు మిమ్మల్ని దర్శించినట్లయితే, ఆ దర్శనము ఆ పిలుపు మీకున్నట్లయితే, ఇలాంటి మారుమూల ప్రాంతాలు ఎక్కడైతే సువార్త అందలేదో, ఎక్కడైతే ప్రభు పరిచర్య ఇంకాను జరగకుండా ఆగిపోయిందో, ఇలాంటి ప్రాంతాల కొరకు ప్రార్థించండి. ఇలాంటి ప్రాంతాల్లో పరిచర్య జరగాలి, ఇలాంటి ప్రాంతాల్లో ప్రభు యొక్క రక్షణను గుర్తెరగాలి అని మీకు నమ్మకము లేదా ధైర్యము వహించి మీరు ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మందిరం ఉన్న చోట మందిరం కాదు, మందిరాలు ఉన్న చోట కాదు ప్రభు పరిచర్య అంటే. ప్రభు పరిచర్య అంటే భూదిగంతముల వరకు ఆయన సువార్తం చేయబడాలి. అటువంటి ధైర్యం మీరు కూడా కలిగి ఉండాలని ఈ వీడియో చేస్తా ఉన్నాము. చూడండి, ఇక్కడ మొత్తం మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఎలా చేస్తున్నారు అంటే, కాలినడకన వెళ్ళే వారు ఉన్నారు, తినలేని స్థితిలో ఉన్నారు, సరిగా వస్త్రాలు లేని స్థితిలో ఉన్నారు, సరిగా వెహికల్ వసతులు లేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో కూడా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రాంతాలను దేవుడు దర్శించి మీరు చేయలాగున ఈ చిన్న వీడియో చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.